స్వాభిమానం. ఈ పదం వినగానే మనలో చాలామందికి చాలా విషయాలు గుర్తొస్తాయి. కానీ ఈరోజు ఒక గొప్ప వ్యక్తి జీవితం ద్వారా స్వాభిమానం యొక్క అసలైన శక్తి ఏమిటో తెలుసుకుందాం. కేవలం తన వస్త్రధారణతో తన సంస్కృతిని, తన దేశ గౌరవాన్ని ఎలా నిలబెట్టారో చూద్దాం. ఆయనే సర్ అశుతోష్ ముఖర్జీ. మన ప్రతి మంచి పనికి ముందు దేవుణ్ణి తలుచుకుంటాం కదా, అలాగే మన సంస్కృతికి మూల స్తంభంలాంటి ఈ గాయత్రి మంత్రంతో ఈ స్ఫూర్తిదాయకమైన కథను ప్రారంభిద్దాం. ఎందుకంటే మనమిప్పుడు చెప్పుకోబోయేది కూడా మన సాంస్కృతిక విలువల గురించి, మన ఆత్మ గౌరవం గురించే. అసలు కథలోకి వెళ్లే ముందు ఒక్క క్షణం ఆలోచించండి. మనం వేసుకునే దుస్తులు మన గురించి, మన ఆత్మగౌరవం గురించి నిజంగానే చెబుతాయా? ఏమో, బహుశా ఈ ప్రశ్నకు సమాధానం మన కథానాయకుడి జీవితంలోనే దొరుకుతుందేమో. సరే, ఈ కథను పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మనం కాస్త టైంలో వెనక్కి వెళ్ళాలి. అది బ్రిటిష్ వాళ్లు మన దేశాన్ని పాలిస్తున్న రోజులు. అప్పటి పరిస్థితులు, నియమాలు చాలా వేరుగా ఉండేవి. ఆ రోజుల్లో బ్రిటిష్ ప్రభుత్వం ఒక కఠినమైన రూల్ పెట్టింది. అదేంటంటే, ప్రభుత్వ ఆఫీసుల్లో పనిచేసేవాళ్లు ఎవ్వరైనా సరే ఖచ్చితంగా ఇంగ్లీష్ బట్టలే వేసుకోవాలి. అంటే ప్యాంటు, షర్టు, కోటు తప్పనిసరి. ఇది కేవలమో డ్రెస్ కోడ్ కాదు, వాళ్ల అధికారాన్ని మనమీద రుద్దే ఒక ప్రయత్నమన్నమాట. కాని ఈ నియమాన్ని సవాలు చేసిన ఒక వ్యక్తి ఉన్నారు. ఆయనే సర్ అశుతోష్ ముఖర్జీ. ఒక్కసారి ఊహించుకోండి, ఆఫీసులో అందరూ బ్రిటిష్ అధికారులను మెప్పించడానికి ఫారెన్ బట్టల్లో ఉన్నారు. కాని సర్ అశుతోష్ ముఖర్జీ మాత్రం ఏమాత్రం బెరుకు లేకుండా తన భారతీయ సంప్రదాయాన్ని చాటుకుంటూ రోజూ ధోతీ, కుర్తాలోనే ఆఫీస్కొచ్చేవారు. ఇక ఆయనిలా రావడం ఆయన పై అధికారి, ఆ బ్రిటిష్ ఆఫీసర్కి అస్సలు నచ్చేది కాదు. కళ్లలో కారం కొట్టినట్టుండేది. ఏంటి, నేను పెట్టిన రూల్ని ఒక భారతీయుడు ధిక్కరిస్తాడా అని ఆయనకు చాలా కోపంగా ఉండేది. అలాంటి టైంలోనే సర్ అశుతోష్ గారి దృఢ సంకల్పానికి ఒక పెద్ద పరీక్ష ఎదురైంది. ఒకరోజు ఆయన స్నేహితుడొకరు దగ్గరికి వచ్చి, ఏవండీ, ప్రమోషనొచ్చే టైంలో ఎందుకొచ్చిన గొడవ? కొన్ని రోజులపాటు వాళ్ళు చెప్పినట్టు ఆ ఇంగ్లీష్ బట్టలు వేసుకుంటే పోయేదేముంది అని మంచి మాటలతో సలహా ఇచ్చాడు. ఇది ఆయన సిద్ధాంతానికి అసలైన పరీక్ష. ఆ మాటకు సర్ అశుతోష్ ముఖర్జీగారు ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. చాలా గంభీరంగా, ఎంతో ఆత్మవిశ్వాసంతో ఇలా బదిలిచ్చారు. కొంత డబ్బు కోసం మా జాతి ఆత్మగౌరవాన్ని అమ్ముకునేంత మూర్ఖులం కాదు మేము. ఈ మాటలు చరిత్రలో అలా నిలిచిపోయాయి. ఆయన అంత ధైర్యంగా నిలబడ్డారు కదా, దాని ఫలితం ఏమయ్యుంటుందని అందరూ అనుకున్నారు. కాని జరిగింది మాత్రం ఎవ్వరూ ఊహించని ఒక అద్భుతం. సర్ అశుతోష్ గారి ఆత్మగౌరవం, తన సంస్కృతి మీద ఆయనకున్న పట్టుదల గురించి ఆ బ్రిటిష్ ఆఫీసర్కి తెలిసింది. మొదట ఆశ్చర్యపోయినా ఆ తర్వాత ఆయన వ్యక్తిత్వానికి ఫిదా అయిపోయాడు. ఒక వ్యక్తి తన విలువల కోసం ఇంత బలంగా నిలబడతాడా అని మెచ్చుకుని ఊరికే వదిలేలేదు. ఆ ఆఫీసులోనే అందరికంటే పెద్ద పదవినిచ్చి గౌరవించాడు. చూశారా, సర్ అశుతోష్ ముఖర్జీ కథ మనకు ఎంత గొప్ప పాఠం నేర్పుతుందో కదా. ఇంతకీ దీని నుండి మనం తీసుకోవాల్సిన ముఖ్యమైన సందేశమేంటి? మొట్టమొదటి ఇంకా ముఖ్యమైన విషయమేమిటంటే, మనం భారతీయులం అని గర్వపడాలి. మన మూలాలను, మన సంప్రదాయాన్ని ఎప్పుడూ మర్చిపోకూడదు. అలాగే మన వేషధారణ, అది మన సంస్కృతికి అద్దం పట్టాలి. ఇది కేవలం బట్టల విషయం కాదు, మన అస్తిత్వానికి, మన గుర్తింపునకు సంబంధించిన విషయం. ఈ కథ మనందర్నీ ఒక ప్రశ్న అడుగుతోంది. మన జీవితంలో మనం దేనికోసమూ వదులుకోలేని సూత్రాలు ఏవి? ఎలాంటి పరిస్థితుల్లోనూ రాజీపడని మన విలువలేంటి? ఒక్కసారి ఆలోచించండి. ఈ అద్భుతమైన, స్ఫూర్తిదాయకమైన కథను సచిత్ర బాల కథలు గాయత్రీ పరివార్ వారి పుస్తకం నుండి తీసుకోవడం జరిగింది.